థర్డ్ వేవ్కి సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నామో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో నెంబర్ 390తో ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే కర్ఫ్యూ ఇంపోజిషన్ ఉందో దాన్ని 30th జూలై వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా దట్ ఈస్ వాట్ వీ విష్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. ఈ కర్ఫ్యూ మీ అందరికీ తెలుసు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కూడా యథావిధిగా ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుంది. అయితే దీంతో పాటు కొన్ని ఇతరత్ర కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఎన్ఫోర్స్ చేయడానికి ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేపట్టమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా అటు చీఫ్ సెక్రటరీ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ గవర్నమెంట్ తరఫున మాకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మొట్టమొదటిగా జిల్లాలో ప్రస్తుతానికి ఉన్న కోవిడ్ కేసెస్ పూర్తిగా అదుపులో ఉన్నాయి. జిల్లాలో పాజిటివిటీ పరంగా 3 నుంచి 4% మధ్యలో పాజిటివిటీ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. దాన్ని మరింతగా తీసుకొచ్చి బిలో 1% తీసుకురావడానికి పూర్తి చర్యలు తీసుకోబడడం జరుగుతోంది. ఎక్కడెక్కడైతే స్వల్పంగా పాజిటివిటీ ఫ్లక్చువేట్ అవుతుందో దాన్ని కూడా నిశితంగా సచివాలయ స్థాయిలో పరిశీలించడం జరుగుతోంది. అటు జీవీఎంసీ ప్రాంతంలో కానీ ఇటు విశాఖ గ్రామీణం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా మనకి ఎక్కువగా కనిపించిన చోట్ల మరింత ఎక్కువగా టెస్టింగ్ చేసి వాటన్నిటిని కూడా ఐసోలేట్ చేయటం, హోమ్ ఐసోలేషన్ అయితే హోమ్ ఐసోలేషన్ లేదా హాస్పిటల్ అడ్మిషన్ కోరుకునే వారందరికీ కూడా హాస్పిటల్స్లో చేర్పించి మెరుగైనటువంటి చికిత్స అటు ఆరోగ్యశ్రీ ద్వారా ఇటు ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి మెరుగైన చికిత్స యథావిధిగా వాళ్ళు కోరుకున్న చికిత్స ప్రకారం వాళ్ళకి ఇవ్వటం జరుగుతోంది. ఒక పక్క కేసెస్ని మనం నిశితంగా పరిశీలిస్తూనే థర్డ్ వేవ్ అనేది మనకి రాకుండా కొన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందస్తు ప్రణాళికగా ఇంటెన్సివ్ క్యాంపెయిన్ మనం జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద మరొకసారి అవగాహన కార్యక్రమాలన్నీ రాబోయే 10 రోజులు కూడా విస్తరింపజేస్తున్నాం. దీనికి సంబంధించి జీవీఎంసీ ప్రాంతంలో యూసీడీ వింగ్ ద్వారా, వాలంటీర్స్ ద్వారా, సచివాలయాల ద్వారా విస్తృతంగా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రచారం చేయడంతో పాటు నగరంలో ఉన్నటువంటి హోర్డింగ్స్ కానీ మనకు ఉన్నటువంటి పాపులర్ మాధ్యమాలు ఎక్కువ ప్రజలు దగ్గరగా ఉండేటువంటి FM రేడియో కానీ ఇతరత్ర మీడియా ఎవరైతే సిటీలో బాగా పెనిట్రేట్ అయి ఉంటుందో వాటన్నిటిని కూడా వినియోగించుకుని ముందు అవగాహన కార్యక్రమాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ కూడా మరింత ఉధృతంగా ఈ అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామ సచివాలయాల ద్వారా, గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరుగుతుంది. దాని ద్వారా 2 టీకాలు వేయించుకున్నటువంటి ప్రజలు కూడా టీకా వేయించుకొని వ్యక్తి ఎంత అప్రమత్తంగా ఉండాలో అంతే అప్రమత్తంగా ఉండాలన్న పాయింట్ని ప్రప్రథమంగా అందరికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. రెండో విషయం వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్కి సంబంధించి జిల్లాలో ఇప్పటికే 45+ సంబంధించిన ఏజ్ గ్రూప్ కోహోర్ట్లో మనం దాదాపు 72% మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ వేయించడం పూర్తయింది. ప్రధానంగా ఇప్పుడు దృష్టి పెట్టిన కేటగిరీస్ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే మనం మార్చి 1వ తారీఖున వ్యాక్సినేషన్ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి కేటగిరీగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ని తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అది. తర్వాత మారినటువంటి మార్గదర్శకాల ప్రకారం కోవిషీల్డ్కి 12 వీక్స్ అంటే 84 రోజుల తర్వాత సెకండ్ డోసు సూచించడం జరిగింది. కోవాక్సిన్కి యథావిధిగా 4x7 28 డేస్ తర్వాత తీసుకోవచ్చు అన్నది అమల్లో ఉంది. సో ఇప్పుడు ఆ మొదటి డోస్ ఏదైతే కోవిషీల్డ్ పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డే వారీగా మనకి డ్యూ అవుతున్నారు సెకండ్ డోస్కి. సో వాళ్ళందరికీ 2 డోసెస్ కంప్లీట్ చేయాలన్నది మెయిన్ ఫోకస్ ఏరియా. ఎందుకంటే ఒకవేళ కోవిడ్ థర్డ్ వేవ్ అంటూ ఉంటే మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనగా పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ముందుండి మున్సిపల్ శాఖకు సంబంధించిన
సిబ్బంది వీళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనం 2 డోసెస్ పూర్తి చేసుకోవటం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి 2 డోసెస్, హెల్త్ కేర్ వర్కర్స్కి 2 డోసెస్ కూడా మార్చి 1వ తారీఖు మీరు లెక్కేసుకున్నా కూడా, మార్చి మాసాన్ని మీరు లెక్కేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 12 వీక్స్ అంటే 3 మంత్స్ కాబట్టి ఏప్రిల్, మే, జూన్ అయిపోయినాక ఇప్పుడు జూలైలో డే వారీగా డ్యూ అవుతున్నారు. వాళ్ళ మీద ఎక్కువ దృష్టి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతోంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి, అందులో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇప్పుడే స్టార్ట్ చేశాం. కొంత వాళ్ళల్లో కూడా అపోహలు ఉన్నాయి, వాటిని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్లో భాగంగా వాళ్ళు కూడా టీకాలు వేయించుకోవాలన్నది ఇప్పటికే సోషల్ మీడియా అంతా కూడా ఉన్నప్పటికీ మరింత ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం దానిపైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది. లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే చాలా గ్రౌండ్ మనం కవర్ చేసాం. 38 to 40% వాళ్ళకి వ్యాక్సినేషన్ పూర్తి చేసాం. అది కూడా వేగవంతంగా 100%కి తీసుకురావాలన్నది ప్రభుత్వానికి సంబంధించిన ప్రణాళిక. ఇక మూడో కేటగిరీకి వచ్చేటప్పటికి 45+, 45 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు ఎక్కువగా వ్యాధి బారిన పడేటువంటి అవకాశం ఉంది, మరణాలు సంభవించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకి ఇప్పటికే నేను ఇందాక చెప్పినట్లు 72% మనం వ్యాక్సినేషన్ జిల్లాలో జనాభాలో వాళ్ళని పూర్తి చేయడం జరిగింది. బ్యాలెన్స్ 28% పూర్తి చేయడంతో పాటు వాళ్ళల్లో కూడా ఇప్పుడు సెకండ్ డోస్కి ఎక్కువ మంది డ్యూ అవుతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా కోవాక్సిన్ అయితే కోవాక్సిన్, కోవిషీల్డ్ అయితే కోవిషీల్డ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు ఉన్నటువంటి డోసెస్ అన్నీ కూడా ఇదే ఫార్ములా ప్రకారం తీసుకెళ్ళమంటం జరిగింది. తర్వాత టీచర్స్ని మరొక ఇంపార్టెంట్ కేటగిరీగా గుర్తించడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించి టీచర్స్ వ్యాక్సినేషన్ కూడా వీ విల్ బీ ప్రయారిటైజింగ్. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ కేటగిరీస్ ఆన్ విచ్ వ్యాక్సినేషన్ విల్ బి డన్ ఇన్ ఎ ఫోకస్డ్ మేనర్. ఎందుకంటే ప్రిపేర్నెస్ ఆఫ్ థర్డ్ వేవ్లో భాగంగా ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ రియాక్షన్ మనకు హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ నుంచే ఉండాలి. కాబట్టి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, శానిటేషన్, తర్వాత పంచాయతీరాజ్, అదేవిధంగా హెల్త్ కేర్ వర్కర్స్ కాబట్టి తీసుకోవటం జరిగింది. తర్వాత టు రెడ్యూస్ ద మోర్టాలిటీ ఆల్సో 45+ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. సో అది వ్యాక్సినేషన్కి సంబంధించి యాజ్ అండ్ వెన్ గవర్నమెంట్ పర్మిట్స్ బిలో 45 దెన్ వీ విల్ బి టేకింగ్ అప్ కేసెస్ రిలేటెడ్ టు దట్. బట్ దానికి ముందు 45+ ఉన్న తల్లులకి, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎగ్జంప్షన్ ఉంది. జనరల్గా యూనివర్సల్ కవరేజ్కి మాత్రం వీ హ్యావ్ టు స్టిల్ గెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇక లాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కర్ఫ్యూ అండ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద సిపి గారు, ఈరోజు ఎస్పీ గారు, మేము మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్స్ అందరం కూడా గవర్నమెంట్ జీవోస్ ప్రకారం మన జిల్లాకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి చర్యల్ని సమీక్షించుకోవటం జరిగింది. దీనికి సంబంధించి కూడా రూల్ ఫ్రేమ్వర్క్ మనం చూస్తే జీవో నెంబర్ 371 ఇప్పటికే గవర్నమెంట్ జారీ చేశారు 14వ తారీఖున ఈ నెల. అందులో 100 రూపీస్ మ్యాండేటరీ, 100 వేరింగ్ మాస్క్ మ్యాండేటరీ, 100 రూపీస్ ఫైన్ అన్నది మీకు తెలిసిందే. ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, మాల్స్ కానీ, షాప్స్ కానీ వీళ్ళు ఈ అప్రాప్రియేట్ బిహేవియర్ని ఎన్ఫోర్స్ చేయవలసిన బాధ్యత వీళ్ళపైన పెట్టడం జరిగింది. అంటే ఒక షాపింగ్ మాల్ కానీ, ఒక లార్జ్ స్కేల్ మల్టీప్లెక్స్ లాంటిది ఉన్నప్పుడు అక్కడ లోపల ప్రజలు వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడే వాళ్ళు మాస్క్ కంపల్సరీ చేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మాస్క్ వేసుకునేటట్లుగా వాళ్ళ సిబ్బందితోటి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ ప్రెమిసెస్ కాబట్టి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. అటువంటి కేసెస్ ఎక్కడైనా సరే వైలేషన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం 10 నుంచి 25,000 రూపాయలు జరిమానా విధించే అధికారాన్ని కలెక్టర్స్ కానీ, పోలీస్ యంత్రాంగానికి కానీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. మరి ఫైన్స్ వేసినా కూడా బిహేవియర్లో మార్పు లేకపోతే 2 to 3 days వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ని క్లోజ్ చేయడానికి కూడా ప్రభుత్వం ఆ అధికారాలని మనకి కట్టబెట్టడం జరిగింది. కాబట్టి వీ విల్ బి ఎన్ఫోర్సింగ్ దిస్ మెజర్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. దానికి ఎలా చేయబోతున్నాం అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ మార్కెట్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరినీ కూడా బాగా అవేర్నెస్ జనరేట్ చేయమని కూడా ఈ జీవో నెంబర్ 371లో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 370 జీవో అదే రోజున 14 జూలై ఇచ్చిన జీవో ప్రకారం ఈ ఫైన్స్ ఇంపోజ్ చేసే అధికారాన్ని ఎస్ఐస్ అండ్ అబౌవ్ ఆఫీసర్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కన్ఫర్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రేమ్వర్క్లో మన జిల్లాకు వచ్చేటప్పటికి ప్రధానంగా
సూపర్ స్ప్రెడర్ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో మన జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో బీచ్ రోడ్ కానీ, మార్కెట్ సంబంధించి ఫిష్ మార్కెట్స్ కానీ, వెజిటబుల్ మార్కెట్స్ కానీ, ఫ్రూట్ మార్కెట్స్ కానీ, వీటన్నిటినీ కూడా స్పెషల్ కేటగిరీస్గా పరిగణించడం జరిగింది. జీవీఎంసీ తరపు నుంచి రెవెన్యూ, అంటే జీవీఎంసీ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 26 టీమ్స్ని 6 జోన్స్లో కూడా, 8 జోన్స్లో కూడా వీఆర్ డిప్లాయింగ్. సో ఈ 8 జోన్స్లో ఉన్నటువంటి జాయింట్ టీమ్స్ ఏవి చేస్తాయంటే, ఇందాక నేను చెప్పినట్లు ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, షాప్స్ కానీ, హై క్రౌడెడ్ ప్లేసెస్ ఏవైతే మాల్స్ కానీ ఇటువంటివి ఉన్నాయో వీటి మీద సర్ప్రైజ్ చెక్స్ చేయటం జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి వైలేషన్స్ గుర్తిస్తే వీ విల్ బీ ఇనీషియల్లీ గివింగ్ దెమ్ ఎ వార్నింగ్. మరి రిపీట్ అయితే వీ విల్ ఇంపోజ్ మానిటరీ ఫైన్, అండ్ ఇన్ ది లాస్ట్ స్టేజ్ వీ విల్ బీ డెఫినెట్లీ క్లోజింగ్ ద షాప్స్ డౌన్ ఫర్ 1 or 2 days. అది మాత్రం చాలా కఠినంగా అమలు చేయదలుచుకుని నిర్ణయించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. సో అన్ని మాల్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, చిన్న చిన్న అవుట్లెట్స్ కానీ, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. నెంబర్ 2, డీటెయిల్డ్గా సిపి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రీఫ్గా బీచ్ రోడ్డుకి సంబంధించి కూడా ఎంట్రీ రిస్ట్రిక్షన్స్, అంటే ఎంట్రీ పాయింట్స్లోనే మాస్క్స్ లేకుండా ధరించడం అనేది, ఎంటర్ అవటం అనేది వీ విల్ బి మానిటరింగ్. ఎనీ పర్సన్ ఎంటరింగ్ ద బీచ్ రోడ్, అక్కడ ఉండేటువంటి 7 to 8 రోడ్స్ గుర్తించాం, దేని ద్వారా అయితే బీచ్ రోడ్ మీదకి ఎంటర్ అవుతారో అక్కడ ఎంట్రీ పాయింట్లోనే వీ విల్ బి ఎన్ష్యూరింగ్ దట్ దే ఎంటర్ విత్ ఓన్లీ కంపల్సరీలీ విత్ ద మాస్క్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలామందిని మాస్క్ లేకుండా కూడా మనం గుర్తించడం జరుగుతుంది. చాలామంది దగ్గరగా కూర్చోవటం, ఇవి కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అట్ కన్వీనియంట్ పాయింట్స్, పోలీస్ అండ్ మున్సిపల్ పాయింట్స్ కొన్ని బీచ్ రోడ్ వెంబట 3 to 4 kilometer స్ట్రెచ్లో మెయిన్గా క్రౌడెడ్ ప్లేసెస్లో పెట్టడం జరుగుతుంది. దే విల్ బీ ఇంపోజింగ్ ఆన్ ద స్పాట్ ఫైన్స్. సో ఈ ఫైన్స్ ద్వారా దే విల్ బీ ఎన్ఫోర్సింగ్ ద బిహేవియర్. కొంచెం ఎస్పెషలీ వీకెండ్స్లో వీ విల్ బీ ఎన్ఫోర్సింగ్ దిస్ మోర్ స్ట్రింజెంట్లీ టు ఎన్షూర్ దట్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.